వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చట్టసభల్లో చట్టాలను మీరు తయారు చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రసీ మీదే ఉంది కదా. మరి మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వీటిని ఎవరు అమలు చేస్తారంటారు? లెట్ మీ బి ఫ్రాంక్ ఆన్ దిస్ ఆల్సో. నేను తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నా, ఎక్స్ చట్టసభల్లో ఉండేలా మాట్లాడుతున్నాను. ఆడ ఒక బిల్ తయారు చేసి తీసుకొని వస్తారు, అది ఏం తయారు చేసినారో ఉండదు. వాళ్ళు తయారు చేసి ఆ రోజు టేబుల్ చేస్తుంది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అన్నా ఉండండి. మేమేం చేస్తాము, దాని మీద ఒక డిస్కషన్ అని పెడతారు. మన తప్పుడు నాయన ఈయన ఒక 2 సజెషన్స్ ఇస్తే అది ఆ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో ఉందా? లేదు. నేను ఆర్టీసీది ఆ రోజు లేచి నేను గట్టిగా చెప్పిన, ఇది తప్పు. ఎందుకు అని అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఎందుకు అని అంటే నా ఉద్యోగం సేఫ్ అని అంటే ఎవడు పని చేయడండి. అది మానవ సహజం. మనం పని చేయకపోతే రేపు మన ఉద్యోగం రిస్క్లోకి వస్తుంది అనే భయం లేకపోతే పర్ఫార్మెన్స్ అంత బాగా రాదు. ఇది బేసిక్ కామన్ సెన్స్. ముందే అంటే మీకు బెస్ట్ డిపోస్ ఉన్నాయి, బెస్ట్ సర్వీసెస్ ఉంది, మొనోపలి ఉంది, మొనోపలిని కూడా మీరు ఫెయిల్ చేస్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు అని అంటే పాపం ఏదో పేరుని అప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటాడు. కనీసం ఆ పక్కనే ఉండే ఆ బొత్స ఎందుకు చెప్తావు వాళ్ళకి ఆన్సర్, అది ఆన్సర్ కూడా చెప్పవలేదు అని చెప్పి పక్కనే బొత్స ప్రాంప్ట్ చేస్తున్నాడు. ఇటువంటి జోకర్ గాళ్ళు మంత్రులు మనకి. బొత్స ఈజ్ ఎ జోకర్. జోకర్ ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జోకర్ ఇదే జోకర్. నేను చెప్తున్నాను అలా కొడుకు వయసు ఉంటుంది మీకు, అందుకనే చెప్తున్నాను జోకర్. తప్పు కదా, ఎందుకంటే ఆయన ఏజ్ని చూసి అంటున్నా, జోకర్ని జోకర్ అంటున్నా అంతే. ఆ కన్సర్న్ మంత్రి అపోజిషన్ పార్టీకి వివరణ ఇస్తుంటే కూర్చో అని అంటున్నాడు అని అంటే జోకర్ కాకపోతే అసలు ఆడ ఉండకూడదు అటువంటి వాళ్ళు. They are answerable to the opposition కదా. They are answerable to the opposition. నువ్వు ఆపోజిషన్ కి ఆన్సర్ చేయను అని అంటే నువ్వు అక్కడ కూర్చోకుండా ఉండగల, నువ్వు సర్కస్ లో ఉండాలా? సార్ నువ్వు చూడు, నేర్చుకోవా ఎప్పుడన్నా. నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూసి నేర్చుకో. బొత్స సార్ చూడండి, దీపక్ రెడ్డి గారు ఏదో మీకు సూచనలు సలహాలు ఇస్తున్నారు, కొద్దిగా నేర్చుకోండి. నేను ఐఏఎస్ ఉంది, నేను తమ్లైన్ తీసుకుంటున్నా, మళ్ళీ మీరు దాన్ని తప్పు పట్టు. ప్లీజ్ గో హెడ్. ఓకే, ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ గో హెడ్. యా సార్, ఓకే, రైట్ సార్. మీరు ఈ తమ్నెల్ తో పాటు ఒక్కసారి ఈ 2 ఇల్లు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను చూస్తాను. 8 నుంచి 12 బెడ్రూమ్స్ ఉండే ఒక్కొక్కరి. అవి కూడా ఒకసారి ఫోటో నేను చూస్తాను. ఓకేనా, రైట్ సార్. ఒకటే దీపక్ రెడ్డి గారు 2020లో అనుకుంటా పరిపాలన వికేంద్రీకరణ అండ్ సిఆర్డిఏ రద్దు బిల్లుపై ఒక సెలెక్ట్ కమిటీ ఉండింది. ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఆ రోజు ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, సిఆర్డీని రద్దు చేస్తున్నాను, పరిపాలన వికేంద్రీకరణ, మీ పార్టీ ఒక సెలెక్ట్ కమిటీని పెట్టింది అనమాట. దాంట్లో మీరు ఉన్నారు. మరి ఈరోజు మీరు అన్నారు అవన్నీ లేవు, అవన్నీ తూచైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నారు, కూటమి అధికారం ఉంది. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? అసలు రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? ఒకవైపు అమరావతి రాజధాని అంటుంటే వైజాగ్ లో మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు. నారాజు గారు మీరు భలే వాళ్ళు, మేము తూచని అనలేదండి. చట్టసభల విధానం ఏంది అని అంటే సభ ఒక కమిటీ అనేది రికమెండ్ చేసినప్పుడు ఆ పనిచేసే సెక్రటరీ అది యాజ్ ఇట్ ఇస్ టైప్ కొట్టి పంపించాలి కాగితం. నేను టైప్ చేయను అని చెప్పి ఆ సెక్రటరీ అంటాడు. అసలు ఇది ఇట్లాంటివన్నీ నాకు తెలిసి బనానా రిపబ్లిక్స్ లోనో ఆఫ్రికాలోనో అసలు ప్రభుత్వం లేని దగ్గరలో కూడా జరగవు. వాడు ఆఫీసు అసిస్టెంట్ సభ చెప్పింది చేయని అంటాడు. మీరు నమ్ముతారు అసలు దీన్ని? అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేశాడో చూడండి. ఒక చైర్మన్ ఒక సభ పాస్ చేసి సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయండి అంటే ఆ టైప్ నేను చేయని లెటర్ అని అంటాడు. మీరు నమ్ముతారా దీన్ని? దయచేసి ఒకసారి మీ చూసే వాళ్ళందరూ గమనించాలి ఏ విధంగా అసలు గబ్బు బట్టి చేసినారు మన వ్యవస్థని. ఓకే, శాసన మండలి వ్యవస్థకే అసలు వాల్యూ లేకుండా చేసేసారు కదా. చేసింది జరిగింది, అది నిజంగా జరిగింది. అందుకనే కమిటీ లైన్ లోకి రాలే. మేము చెప్పింది చేయబట్టాడు ఆయన. నా ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? అసలు నమ్మతారా దీన్ని? దిస్ ఇస్ ద ట్రూత్. యు గో చెక్ ద రికార్డ్స్. ఇటువంటి బఫూన్ గాళ్ళు వీళ్ళు ప్రజా నాయకులు, ఈ ఒక పార్టీలు కాదండి. ఈ డెమోక్రసీని మర్డర్ చేసినట్టే కదా, బ్రూటల్గా మర్డర్ చేసినట్టే కదా. చట్టసభ సెలెక్ట్ కమిటీ అని చెప్పి చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ సెక్రటరీ ఆ లెటర్ నేను కొట్టను అని అంటాము అని అంటే ఇజంట్ ఇట్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ? చాలా అన్యాయం దీపక్ రెడ్డి గారు.
మీ ఓల్డ్ ఫ్రెండ్ మీకు కష్టం వచ్చినప్పుడు 200 మందిని నా చుట్టూ పంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా? ఇట్లాంటి కర్మలు మేము చూసాం ఆ సభల్లో కూర్చొని. అది కాదు, ఇట్లాంటి కర్మలు మేము చూసాం ఆ సభలో కూర్చొని. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ 3 క్యాపిటల్ బిల్లు జరిగినప్పుడు వాళ్ళకి బలం సరిపోదు అని చెప్పి మంత్రులందరినీ పంపించేసినారు కౌన్సిల్ లోపలికి. కరెక్ట్ కరెక్ట్. ఆ ఎమ్మెల్యేలందరూ ఆడెక్కినారు. ఏడా గ్యాలరీ దుక్కుతారే కదా. నేను చెప్తున్నాను, నాది సెకండ్ లాస్ట్ సీట్ ఉండింది. ఎప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో నిజంగా తెలుగు భాషలో అన్ని తిట్లు ఉన్నాయా అని చెప్పి ఆ రోజు నాకు తెలిసి వచ్చింది. నాకు సుమారు తిట్లు తెలుసు. అన్ని తిట్లు వెనకాల నుంచి నేను వింటా ఉండేనండి. ఏందండి నేను అనుకునే ఏడకొచ్చినవరా నాయన మనం అని చెప్పి. మా తాత ఎమ్మెల్సీగా ఉండేడు అని ఫస్ట్ రోజు నేను అడుగు పెడితే అదొక గౌరవంగా భావించినాను. ఏడొచ్చి పడినాం మనం అని చెప్పి నాకు 2.5 hours పట్టింది ఆ షాక్ నుంచి బయటకు వచ్చేదానికి. ఆ స్థాయికి దిగజార్చినారు చట్టసభల వ్యవస్థలు. ఇది నేను తప్పు అంటున్నాను అని చెప్పి అక్కడుండే వైసీపీ వాళ్ళని కాదు, మీరే అడగండి ఎవరన్నా మీకు క్లోజ్ ఉంటే ఆ రోజు ఇట్లా జరిగిందా లేదా అని. దీపక్ రెడ్డి గారు వెనకాల చైర్మన్ సీట్ వెనకాల చైర్మన్ కొట్టబోయినాడు, బొత్స చెయ్యి ఎత్తినాడు. అవునా? చైర్మన్ షరీఫ్ గారు అనుకుంటా, అప్పుడు చైర్మన్ షరీఫ్ గారు అనుకుంటా, షరీఫ్ గారిని కొట్టబోయినాడు. తర్వాత గబ్బు మాట అంటే గబ్బు మాట, సాయిబు డాష్కి నువ్వు పుట్టినావా, ఇవన్నీ విన్నామండి మేము. ఆ ఘోరాలు చూసినాం. ప్రజలు కోరుకునేది ఒకటి, సమాజం కోరుకునేది ఒకటి, వాస్తవాలు ఇటువంటివి. ఇవి మాట్లాడితే కూడా గౌరవం తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు బాత్తో మళ్ళీ మీరు నిజాలు చెప్పించేస్తారు అందరి చేత. అట్నే చెప్పించేసిన నా చేత. ఫైర్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటన అంత ఘోరంగా జరిగిందంటారా అసలు? మీరు చెక్ చేసుకోండి. నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నిజమో కాదు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసింది సార్. సెలెక్ట్ కమిటీ లెవెల్లో కూడా రాలేదు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఏంటి పరిస్థితి అసలు? రాజధాని అమరావతి అని ఫిక్స్ అయిపోయారు. అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి అయితే జరుగుతోంది, కానీ అభివృద్ధి అంతా కూడా విశాఖపట్నంకే కేంద్రీకృతం అవుతోంది. కంపెనీస్ అలిగేషన్. ఓకే, గూగుల్ ఇది కావచ్చు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క న్యాచురల్ అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాగ్నిజెంట్ అడ్వాంటేజెస్ ఈచ్ రీజియన్ వైజ్, ఆల్ ద ఏరియాస్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ వైజ్ మేము బ్రేకప్ తీసుకొని యూనిఫామ్ డెవలప్మెంట్ వచ్చే విధంగా ఒక పక్కా ప్రణాళికతో మేము పోతున్నాము. మీకు కావాలంటే డిస్ట్రిక్ట్ వైజ్, రీజియన్ వైజ్ 3 ప్రాంతాలకి ప్రాంతం వైజ్ టోటల్స్ కూడా ఇస్తాము. ఆ బ్యాలెన్సెస్ మీరు చూసుకోండి. ఒక విధంగా కొద్దో గొప్ప కొంచెం తక్కువ అమరావతికే వచ్చింది ఒక విధంగా చూస్తే. కానీ ఈ సిటీ డెవలప్ అయితే ఇదే లైఫ్ లైన్ ఫర్ ఎవ్రీథింగ్ అవుద్ది. సో ఈక్వల్గా 3 రీజియన్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తూ ఉంది. మేము నెంబర్స్ మానిటర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్లేస్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఐఎమ్ ప్రివ్యూ టు దట్ ఇన్ఫర్మేషన్ కనుక నేను చెప్తున్నాను. 2029 నాటికి రాజధాని పూర్తవుతుంది నమ్మవచ్చు అంటారా? ఒక గ్రేట్ పోర్షన్, ఒక గ్రేట్ పొజిషన్స్ మీరు అంటున్నారు. గ్రేట్ ఒక మంచి సెక్షన్ వరకు పూర్తయిపోద్ది. ఓకే, ఒక మంచి సెక్షన్. నేను మసాలాలో చెప్పమంటే చెప్తాను, వెనక్కి పోలేని పరిస్థితికి డెవలప్మెంట్ అయితే కనపడుతుంది ఇంకా. సో దాని వెనకాల అర్థాలు మీరే తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తున్నారు అమరావతి ప్రజలకు. ఎలక్షన్ నాటికి రాజధాని ఒక ఇంచు కూడా ముందుకు పోదని అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికీ అనేవాళ్ళు అంటారు కదండి, నోరు ఉంది అందరికి, ఎవరికి ఇటు కావాలో అటు మాట్లాడుకోవచ్చు. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోద్ది కదా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి వయస్సులో ఒకసారి గమనించాల. ఇంక దీని తర్వాత ఇంకేమో పెద్ద ఒక 20 years లైఫ్, 30 years పొలిటికల్ లైఫ్ నా ముందు ఉంది అనే వయసు కాదు కదా. సో దిస్ ఇస్ ఈజ్ అన్ ఏజ్డ్ పర్సన్. సో ఏదున్నా కానీ ఆయన మార్క్ ఈ రాష్ట్ర చరిత్ర మీద వేయాలా, మంచి చేసిపోవాలా అనే ఉద్దేశం, మంచి ఉద్దేశం తప్ప రెండోది లేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను.